శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని అటవీ శాఖ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ శ్రీ కొంగలవీటి రామిరెడ్డి అటవీ శాఖలో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి నేడు ఉద్యోగ విరమణ సందర్భంగా కావలి పట్టణంలోని అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ శ్రీ కొంగలవీటి రామిరెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్గా అటవీ శాఖలో ఉత్తమ సేవలు అందించి పలువురికి ఆదర్శంగా నిలిచిన కొంగలవీటి రామిరెడ్డిని తన రామన్నగా అన్నగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొంగలవీటి రామిరెడ్డిని అభినందించారు. అనంతరం నెల్లూరు మరియు కావలి నియోజకవర్గంలోని అటవీ శాఖ అధికారులు శ్రీ కొంగలవీటి రామిరెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాలతో పుష్పమాలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్గా తన ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేసుకున్నట్టుకు సహకరించిన నెల్లూరు జిల్లాలోని అటవీ శాఖ అధికారులకు మరియు కావలి నియోజకవర్గంలోని అటవీ శాఖ అధికారులకు సిబ్బందికి శ్రీ కొంగలవీటి రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కలిగిరి ఎమ్మెల్యే మరియు అటవీ శాఖ అధికారులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పై ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ దయచేసి పై ఫ్లోర్ లో లంచ్ అరేంజ్ చేసేయండి. అందరూ కూడా సార్ని సత్కరించిన తర్వాత చూడాలి. శేషువు మంచి లక్షణాలు కలిగిన వారు శేషు, వారి సిబ్బంది అందరూ కూడా వచ్చి ఓకే ఓకే కాబట్టి చక్కగా కొంచెం వెనక లేకుండా చేసేవారు. ఎక్కడైనా కొంచెం ఇష్టమైనటువంటి డెసిషన్ మేకింగ్ ఇష్యూ అలాంటివి ఏదైనా వస్తే సార్ ఇది కొంచెం కష్టం ఇది అని చెప్తే నేను ఒకసారి డిస్కస్ చేసి లేదు రామిరెడ్డి వారి సీనియర్ రేంజ్ ఆఫీసర్ యాక్టివేట్ అని చెప్పి ఇలా కాదలా అని చెప్తే చాలా సునాయాసంగా ఆ సమస్యని సాల్వ్ చేసేవారు. ఆ విధంగా ఆయన పనిచేసినటువంటి కాలంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా పెద్దవి చేయకుండా చాలా చక్కగా ఇక్కడ ఆయన టెన్యూర్ని కంప్లీట్ చేసుకొని అందరి మన్ననలని పొంది ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. మా డివిజన్లో ఇక్కడ కావలిలో నేను డిఎఫ్ఓగా ఉన్నప్పుడు ఆయన రిటైర్డ్ కావడం నా చేతుల మీద నాకు కూడా చాలా సంతోషదాయకం. డివిజన్ తరఫున ఎటువంటి బెనిఫిట్స్ జీపీఎఫ్ కానీ ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎండలింగ్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాము. ఓన్లీ పెన్షన్ ఈరోజు యాక్చువల్గా రిటైర్డ్ అయినప్పుడే పెన్షన్ కూడా అందిద్దాం అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన గతంలో పనిచేసినటువంటి విజయనగరం డివిజన్ నుంచి ఓన్లీ ఒక డివిజన్ నుంచి ఎన్డీసీ రాలేదు. అది కూడా ఇప్పుడు సిఆర్స్ క్లోజ్ చేశారు, ఫాలోఅప్ చేస్తున్నాము. ఇవాళ రేపు ఎన్డీసీ వస్తుంది. ఒక 10 daysలో ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్ కూడా శాంక్షన్ చేసి మా దగ్గర నుంచి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సడన్ క్రెడిట్
వాళ్ళ శ్రీమతి గారికి వెళ్తుంది. అది నేను చెప్తూ ఉంటాను. అలాగే ప్రతి ఇంట్లో కూడా మనకి సక్సెస్ఫుల్గా కోఆపరేట్ చేసి మనము సర్వీస్ కంప్లీట్ చేయడానికి ఎంతో దోహదం చేస్తారు. కాబట్టి ఈరోజు రామిరెడ్డి ఎంతైతే ఘనత సాధించారో దాంట్లో సగభాగం వారి మిసెస్కి చెందుతారని చెప్పి కంప్లీట్గా నేను చెప్పాలని, వారు అనుకున్నవన్నీ కూడా సాధించేలా భగవంతుడు సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. తమ చేతుల మీదుగానే సార్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన చేస్తూ మీ సాహచర్యంలో ఎంతో మంది ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా రామన్ నుంచి ఎంతో కొంత నేర్చుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి మిత్రుడు రిటైర్ అవుతున్నందుకు అభినందిస్తూ, మా కావలికి ఆ రిటైర్మెంట్ టైంలో సేవలు చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, ఇంకో కొంతకాలం మీరు చేసి ఉంటే బాగుండు అనే విధంగా ఒక స్వీట్ మెమరీని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దూర ప్రాంతాల నుంచి వచ్చి మీ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని కలిగించడానికి ఇక్కడికి ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సబార్డినేట్ రిటైర్మెంట్ కి సుపీరియర్స్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ 2 జిల్లాలకు సంబంధించిన సుపీరియర్ ఆఫీసర్లు అందరూ నీ ఫంక్షన్కి వచ్చారంటే నువ్వు 42 సంవత్సరాలలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎడల అంటే జనరల్గా ఒక నానుడు ఉంది, యజమాని మీద ప్రేమతో కానీ వృత్తి మీద గౌరవంతో కానీ పనిచేసినప్పుడే పనిలో రాణించగలమని. కాబట్టి నీ వృత్తిని దైవంగా భావించావు కాబట్టి, ఆ అడవిని నీ తల్లిలాగా భావించావు కాబట్టి, దాని మీద డెడికేషన్తో పనిచేసావు కాబట్టి, అంతమంది సీనియర్ అధికారులు సబార్డినేట్ మీద ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఇంత దూరం కాలు రాగలిగింది. రావాలంటే ఎన్నో రీజన్లు చెప్పైనా ఆపుతారు. కానీ ఇంతమంది వచ్చి నిన్ను అభినందిస్తున్నారంటే నిన్ను చూసి ఇంకా మిగతా సబార్డినేట్లు మిగతా అధికారులందరూ కూడా నేర్చుకునే విధంగా నీ జీవితాన్ని నువ్వు నడవడికి చూపించినందుకు నిన్ను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం సమాజంలో పేస్తవారి పాటలో పుట్టి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టి 20 సంవత్సరాల వయసులోనే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగుల నమ్మకాలు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశయాలు, తల్లిదండ్రుల ఆలోచనలు, తండ్రి ఇచ్చిన మార్గంలో ఫారెస్ట్ని సంరక్షించేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరడం, సెక్షన్ ఆఫీసర్గా నీ జీవితాన్ని ప్రారంభించి ఈ రోజున రేంజ్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అవుతూ ఈ 42 సంవత్సరాలలో అధికారులందరి దగ్గర మందలు పొందుతూనే ఏ ఒక్క రోజు కూడా చింతాగంత రిమార్క్ లేకుండా మెమో లేకుండా 42 సంవత్సరాలు నీ సుదీర్ఘ ఉద్యోగ జీవితాన్ని అనుభవించావంటే నిజంగా మీరు ధన్యులని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే కూడా నాకు వ్యతిరేకంగా ఒక చిన్న పని కూడా చేసి ఉండలేదు. అందువల్ల నేను డిపార్ట్మెంట్ చేసినటువంటి అధికారులందరికీ వాళ్ళకు నేను సేవకుని, వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ నేను ఇంతటితో విరమించుకుంటున్నాను. జై అది ఉపయోగపడి ఇప్పుడు దాకా జీతం తీసుకొని పని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జీతం తీసుకోకుండా సమాజ సేవ చేసి అందులో మా అన్న మీద ఈరోజు రిటైర్డ్ అయితే మామూలు అధికారికి ఎమ్మెల్యే అది పెట్టి ఆయన చెప్పారు ఉంటాయి. కానీ మాకు ఆయనతో ఉన్న సన్నిధి సంబంధాలు, నేను ఎమ్మెల్యే ఉన్నా అపోజిషన్ లో ఉన్నా ఏదైనా పని అడిగితే అన్న ఎండ చేయాలని చెప్పి చేసే ఒక మంచి మనిషి కాబట్టి ఈ టైంలో మనకి కష్టం ఉన్నప్పుడు కానీ ఏదైనా సమయం ఏదైనా అడిగినప్పుడు సహాయం చేసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో రిటైర్మెంట్ లైఫ్ మా అక్క అయినా ఇద్దరు హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా రిటైర్మెంట్ అయితే అయిపోయింది, ఇంకా జీవితం లేవు లేదా నిరుత్సాహపడకుండా ఇక నుంచి కొత్త చేయండి ఈ లైఫ్ లో. ఇంకా 100 ఏళ్ళ ఆయురాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భగవంతుడు సెలవు తీసుకుంటా. జై హింద్.
ముగ్గు ఉగ్ర నరసింహారెడ్డి గారు వారి దంపతులను ఆశీర్వదిస్తున్నారు పదవి విరమణ సందర్భంగా. ఓం శతమానం భవతి శత ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అటవీ సిబ్బంది తరఫున శ్రీ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ బాషా గారు ప్రశంసా పత్రాన్ని మనందరి తరఫున శ్రీ కొంగలవెట్టి రామిరెడ్డి గారికి ఆవిష్కరణ చేసి బహుకరిస్తారు. ఓకే ఓకే. కాబట్టి చక్కగా కొంచెం వెనక